అవునా కాదా? చెప్పరే. 10 ఆజ్ఞలు సులువా, ఒక ఆజ్ఞ సులువా? కానీ 10 ఆజ్ఞలు చేయడం కానీ రెడీ అవుతున్నాం, కానీ ఒక్క ఆజ్ఞ మాత్రం చేయాలని పని అవ్వట్లేదు, మనసు అంగీకరించట్లా. ప్రధానమైన ఆజ్ఞలు 2 ఉన్నాయి. ఏంటంటే, ఇశ్రాయేలు వినుము, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుని ప్రభువును ప్రేమించు. ఇది అన్నిటికంటే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది దీని వంటిదే, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఖచ్చితంగా చెప్పేసాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని. అద్దంలో నిన్ను నువ్వు ప్రేమించుకుంటావా, తిట్టుకుంటావా? చెప్పట్లా. అద్దంలో నీ మొహం చూసుకుని ఏ మొఖమే అని తిడతావా, ప్రేమించుకుంటావా? ఇంకొంచెం పౌడర్ రాసుకోవా, ఇంకొంచెం మూతికేసుకోవా, ఇంకొంచెం మార్చుకోవా, ఇంకొంచెం దూకోవా, ఇంకొంచెం కలర్ వేసుకోవా? ప్రేమించినావా, కోపపడుతున్నావా? ఇతరులైతే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలంటే నువ్వు ఏదైతే నీ కోసం చేయాలని ఆశ కలిగి ఉన్నావో నీ పొరుగువానికి చెయ్యాలి అనేది దేవుని మాట. దానికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఇంకో అంగీ కొనుక్కో. నీ దగ్గర 2 రొట్టెలు ఉంటే ఇంకో రొట్టె కొనుక్కో. సరిపోవని 2 సరిపోతాయండి. బీరువా సరిపోతుందా? బీరువా చాలు. 2 బీరువాలు, 3 బీరువాలు ఎందుకు మనకి? పోనీ వాడతామా? ఒకటి వేసింది మరలా వచ్చే సంవత్సరం దాకా వెయ్యం. ఏంటమ్మా అంటే మొన్నే చూసారు వాళ్ళు. ఎవరు చూసారు? నేను చూసారని చెప్పాలి, ఇంక మళ్ళీ చూడకూడదు, లేకపోతే చింపి. అలాంటప్పుడు మంచి ఐడియా చెప్పనండి, ఒక బట్టలు కొట్టి పెట్టుకుందాం మనం. ఆమెనుంది. ఆ బట్టలన్నీ కూడా అద్దెకిచ్చే బట్టలే. ఏ బట్టలు? అద్దెకిచ్చే బట్టలు. ఎందుకు అంటే, ఒకసారి అది వేసిన తర్వాత డ్రై వాష్కి ఇచ్చేసాం అనుకోండి, మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి, ట్యాగులు కొనేద్దాం మనం అండి. ఆ బట్టలు ఉతికిన తర్వాత డ్రై వాష్ అంటే తడి పట్టరు, నీట్గా చేస్తారు, మళ్ళీ ట్యాగ్ వేసి బొమ్మకి వేస్తారు. ఆ బొమ్మకు చూడగానే మనకు అబ్బా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? అవునా? అంతే. ఇంకొకటి, స్త్రీలు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఎవరన్నా ఏదన్నా వేసుకుంటే అది మరలా మనం వేసుకోవాలి. అవునా? అప్పుడు శరణ్య డ్రెస్ కొనుక్కొచ్చింది వెళ్ళి, సేమ్ డ్రెస్ ఎక్కడ కొన్నది? జీవి మాల్లో కొంది. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు వెళ్ళే షాపింగ్ మాల్ ఏంటో తెలుసా? చందన ఎవడికెత్తావు, సౌత్ ఇండియా ఎవడికెత్తావు, సిఎంఆర్ ఎవరికెత్తావు, కేఎల్ఎంఆర్ ఈ వద్దు. ఆమె ఎక్కడ కొందో అక్కడే మొత్తం అందరూ మేడం 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 మీకు ఏం కావాలి మేడం అంటే, నీ కళ్ళు ఎక్కడ ఉందంటే శరణ్య వేసుకున్న డ్రెస్ మీద ఉంది. నీ కళ్ళు ఎక్కడ ఉన్నాయి? పాప మా చుట్టూ పొడుగు ఈగల్లా తిరిగేస్తాను. మేడం ఏం కావాలి మేడం, డ్రెస్ కావాలి మేడం, చీర. ఆగవయ్యా, చూసుకోవాలి, లోపు మర్చిపోతాను నేను. ఇది చాలా బాగుంటుంది మేడం, ఆఫర్ ఉంది మేడం, 1+1. ఏం వద్దు, శరణ్య వేసిందే కావాలి అంటే, నాకు అదే కావాలి అని చెప్పి అక్కడికి వెళ్ళాక అది లేకపోతే మన స్పర్ధ షర్ట్. పోనీ అందులో మన సైజు లేదనుకోండి, ఇంకో ఘోరం. ఇంతకంటే నరకం ఉంటుందా? ఇంతకంటే వేదన ఉంటుందా? ఇంటికి వెళ్ళాక అన్నం తిన బుద్ధి అవుద్దా? ఫ్రస్ట్రేషన్ ఏమంటారు దాన్ని? ఎప్పుడు ఉంటుంది మనకు అదే. దానికి స్తోత్రం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలనే మాట యేసు ప్రభువు చెప్పాడంటే, ఆయన తనకంటే ఎక్కువగా మనం ప్రేమించాడండి. ఎవరికంటే? ఆయన కంటే ఎక్కువగా మనం ప్రేమించుకోండి. ఎవరు అలా ప్రేమించరు? ఫస్ట్ మనమే, నెక్స్ట్ ఎవరన్నా. అవునా? ఇప్పుడు నేను నా తర్వాతే నా కొడుకు, నా తర్వాతే నా భార్య, మీ తర్వాతే నీ భర్త, మీ తర్వాతే మీ పిల్లలు. కానీ మీకంటే ఎక్కువగా ప్రేమించేస్తారేంటి? ఒకవేళ అవును అంటే అబద్ధం అంట నేను. అవును అంటే ఎవరన్నా ఫస్ట్ మనం సెల్ఫిష్నెస్ ఉంటుందండి, ప్రతి మనుషుడికి కూడా అది ఉంటుంది. ఫస్ట్ మన సుఖాన్ని చూసుకున్న తర్వాతే. ఫర్ సపోజ్ ఎక్కడికైనా బయటికి వెళ్తాం, చలేస్తుంది, దుప్పటి ఒకటే ఉంది, చలేస్తే ఫస్ట్ నువ్వు కప్పుకొని మిగిలింది పక్క వాళ్ళకి ఎత్తావు. అవునా? నేను దారుణమైన హృదయంతో నీకు ఎత్తున్నాను, తీసుకోండి, నీకు జ్వరం వచ్చేద్దాం ముందు. వస్తుందా రాదా? ఫస్ట్ మనం కవర్ చేసుకుంటాం. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. యేసయ్య మనల్ని ప్రేమించిన రీతిగా మనం ఇతరులను ప్రేమించాలి. సింగిల్ ఆజ్ఞ. అన్ని ఆజ్ఞలు ఫసక్.
ఇది ఒకటి చేస్తే చాలంటండి. కానీ ఇది ఒకటే చాలా కష్టం మనకి. అవునంటారా కాదంటారా? కానీ క్రీస్తు ప్రేమ మనలోకి వచ్చినప్పుడు ఇదే మనం చేస్తాం. దానికి స్తోత్రం. ఎవరి ప్రేమ చెప్పాలి? క్రీస్తు ప్రేమను రుచి చూడడం వేరు, క్రీస్తు ప్రేమ మనలోకి రావడం వేరు. క్రీస్తు ప్రేమ మనలోకి వస్తే మనల్ని మనం ఎప్పుడు కూడా చూసుకోం, మన సుఖాన్ని చూసుకోం, మన ఆకలి చూసుకోం, మన చలి మనం చూసుకోం, మన శరీరాన్ని చూడడం. క్రీస్తు ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని ఎలాగైతే చూసిందో తనను మర్చిపోయి మనం కూడా మనల్ని మర్చిపోయి ఇతరులను చూడాలంట. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత మాట చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24-26. త్వరగా ఇంకొక 2 మాటలు ఉన్నాయి, అయిపోయి ముగించేస్తా. అమ్మయ్యానా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24-26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్న కంటే ఒప్పుకొనలేదు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలగబోయే బహుమానమునందు దృష్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఎక్కడ మోషే, ఎక్కడ పౌలు గారు? మోషే ఎలాగున తన జీవితాన్ని స్థిరంగా ఉంచుకున్నాడంటే సమర్పణ అంటారు దాన్ని. ఏంటి ఆ సమర్పణ అంటే, ఐగుప్తులో సకల రాజభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజల కొరకు దేవుని ప్రజలతో నింద అనుభవించుట గొప్ప భాగ్యము. ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి ఏదో మాట అంటూ ఉండేవారండి మోషే. మాటి మాటికి మోషే ఏంటి మమ్మల్ని ఎలా తీసుకొచ్చి ఎలా వదిలేసావు? ఇదేనా మంచిది? ఇది న్యాయమా? అరణ్యంలో వదిలేసావు, ఆకలేస్తుంది, కక్క మొక్క లేదు. ఈ మాటలు మాట్లాడుతుంటే మోషకి బాధ రాదండి? ఒరు బాబు, మీతో అనుభవించిన కంటే వెళ్ళిపోయి నేను ఫరో కుమార్తె కొడుకుని అనిపించుకుంటే చక్కగా రాజమార్గంలో కూర్చున్నాను కదా అని అనుకోలేదంటే. ఏం చూశాడు తెలుసా మోషే ఎక్కడా కూడా విసిగినట్లుగా కనబడలా. 6 లక్షల మంది విసిగితే ఏమవుద్ది? ఇంట్లో ఒకరు విసిగితేనే అయిపోతుంది మన సీను. 6 లక్షల మంది విసిగితే ఏమవుద్ది చెప్పండి ఒకసారి చెప్పండి. 6 లక్షల మంది మోసే. ఒకవేళ మోసే స్థానాన్ని మీకు ఎత్తే మీరు ఏమైపోయారు ఈ పాటికి? అయిపోయారు ఈ పాటికి. దావీదు గారు ఇదే పరిస్థితి, పిచ్చోళ్ళు అయిపోయి తిరిగేవారు ఈ పాటికి. అసలు మోసే అంత సాత్వికంగా 6 లక్షల మంది ఒకళ్ళు ఎన్ని మాటలు అన్నారండి. వాటన్నిటిని కూడా పట్టి కనీసం దేవుడి దగ్గర ప్రభు ఏంటి నన్ను ఇలాగ అంటున్నారు నన్ను అనే మాట మీకు కనబడదు తెలుసా? అక్కడ చెప్తే ఎంతసేపు అండి? దేవుడికే కోపం వచ్చింది తెలుసా? ఒకసారి మోసే పక్కకులే అడ్డుపడిపోయాడు అంటాడు దేవుడి మీద. దేవుడికి అడ్డుపడి అసలు అందుకే మోసే మీద అంత ప్రేమ దేవునికి. ఎవరిని అడ్డుపడతారా? బాగా కుదిరింది అవనే, అలాగే అవ్వాలి. ఇరిగిందా ఎరగనే బాగా, లేకపోతేనా అని అనుకుంటాం మనుషులుగా. అసలు మోసేగా మనసు లేదండి. బై బర్త్ తన మనసు వేరు. హెబ్రీయుడి మీద చెయ్యడానికి అసలు ఇష్టపడినటువంటి వ్యక్తి మోషే. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని మాటలు మోషేని అన్నారో, ఎన్నిసార్లు తిరగబడ్డారో, ఎన్నిసార్లు లోబడలేదో, ఎన్నిసార్లు వ్యతిరేకమైన మనసు కలిగి ఉన్నారో, ఎన్నిసార్లు విరోధంగా మాట్లాడినా ఎక్కడా కూడా దేవుని దగ్గరికి వచ్చి ఈ మాటను తెలియపరిచినట్లుగా ఎక్కడా కనబడదు. దేవుడే చూసుకున్నాడు ప్రతిదీ కూడా. ఆషాపు తెలుసా? ఆషాపు కాదు, కోరాహు కుమారులు భక్తిపరులే కానీ కోరాహు భక్తిపరుడు కాదు. మోషేకి విరోధంగా నిలబడి చేద్దాం అనుకుంటే భూమి విడిపోయి మింగేసిందంటే. ఎవరైతే కోరాహు సంబంధించిన అందరూ చనిపోయారు. అంటే దేవుడు ఒక మనిషి కోసం ఎంతగా కోపగించుకుంటాడా? ఎస్, చేస్తాడని. ఎందుకంటే మోషే మౌనంగా ఉన్న
మోషే సేవిస్తున్న దేవుడు మౌనంగా ఉండడు. హల్లెలూయా. మన జీవితంలో మన పక్షముగా దేవుడు అలా లేపబడాలండి. మనం ఏం చెప్పాలి? ప్రభు ఏంటి ప్రభు అని చెప్పకూడదు. ఒక మాట ఉంది బైబిల్, అందులో రాయబడిన మాట చాలా బాగుంటుందండి. అది పగ తీర్చుకొనుట యెహోవా పని అని ఉంటుంది. పగ తీర్చుకొనుట ఎవరి వశం? ఆయన చేసుకుంటాడంట. మనం అలా ఉండాలి. మోసే అలాగ ఉన్నాడు, మౌనంగా అలాగ ఉండిపోవడమే. దేవుడు పగ తీర్చుకుంటాడంట. అయితే పగ తీర్చుకుంటాడు కదా అని చెప్పి సంకల్ప కొద్దుకోకూడదు. మోసేలా ప్రార్థన చేయాలి, ప్రభువా క్షమించదు ఆయన. ఏమనాలి? చూడండి, 2 కొరింథీయుల రాసిన పత్రిక 8:9 చూద్దాం. 8:9. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, ఏమండి ఈగలు అర్థ చూసారు అలా ఉందండి. ఒకరు చదవండి స్పష్టంగా. ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలని, ఏమండి మీ నిమిత్తం దరిద్రుడు ఆయన. చప్పలు కొట్టి ప్రభునా మహిమపరుచు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా దగ్గర 10,000 ఉన్నాయండి. ఇప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? నేను 10,000 కలిగిన ఐశ్వర్యవంతుడిని. ఎవరిని? 10,000 కలిగిన ఐశ్వర్యవంతు. 10,000 పెద్ద లెక్క కాదు మనకి, లైజ్ రాస్తాం. కానీ ఇస్తలేని సైన్ కూడా ఉంటుంది ఒక్కోసారి. ఆ 10,000 తీసుకొచ్చి సరణ్యకి ఇస్తాను అనుకోండి, ఇప్పుడు నేనేమంటాను? ఏమీ లేని దరిద్రుడిని అయిపోతా. అవునా? ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి ఆయన ఈ లోకానికి దారిద్రుడుగా వచ్చి, ఇంతకీ ఈ దారిద్రత ఎవరిదంటే మందే. ఎవరిది దరిద్రత? ఎవరిది? ఈ దారిద్ర్యములో ఉన్న మనలను పైకి తీసుకురావడానికి ఆయన ఐశ్వర్యమును మనకి ఇచ్చాడంట. దేనికి స్తోత్రం కలుగునుగా. ఐశ్వర్యం అంటే తెలుసా? ఆయన జీవము. ఏంటండి? ఆయన జీవాన్ని మనకిచ్చి మన దారిద్రత అంటే మరణము ఆయన తీసుకున్నాడు. ఆయన మృతి చెందుట వలన మనం జీవించుచున్నాం. ఆయన మూలముగా మనం జీవము కలిగిన వారముగా మార్చబడ్డాం. దేనికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, బ్రతుకుతుంది నేను కాదు, నా యందు బ్రతుకుతున్న క్రీస్తే. దేనికి స్తోత్రం. ఈ జీవం ఎవరిది? మంది కాదు. బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఎవరిది? మంది కాదు. మనల్ని కొనుక్కున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వశం ఇది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరి మాట చూసుకుందాం. నిర్గమాకాండము 32:9-14. నిర్గమాకాండం 32:9-14. నేను ఈ ప్రజలు చూసాను. వారు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు? ఇప్పుడు దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? ఇందాక మోషే గురించి సాక్ష్యం ఉండడం మనం చూసాం. ఇప్పుడు మోషే నడిపించిన ప్రజల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అంట. దేవునికి స్తోత్రం. మోషే గారండి సరిగ్గా సేవ చేయడం రాలేదండి ఆయనకి. ఎవరికి? మోషే గారికి ఏం రాలేదు? మోషే గారికి సేవ చేయడం రాలా. అవునా కాదా? అక్కడ ఏం రాయబడింది చూడండి. మోషే ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడేనా? ఇశ్రాయేల్ ప్రజలకు పాస్టర్ గారు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలకు ప్రార్థన నేర్పినాడు ఎవడు? ఇశ్రాయేల్ ప్రజలకు వాక్యం నేర్పినాడు ఎవడు? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు సాక్ష్యం ఏంటి? ఇప్పుడు ఎవరు తప్పిది? కాదు పాస్టర్ గారు తప్పు. పాస్టరే సరైన అయ్యంతే సంఘం బాగుండదు కదా. పాస్టరే సరిగ్గా నడిపించుంటే సంఘం మంచి పేరు వచ్చేది కదా. తప్పెవరిదే? మాట్లాడరే. తప్పెవరిదే? ఏమండి?
అంటే పెద్ద నాయకుడు అండి ఆయన, దేవుని దగ్గర సాక్ష్యం పొందిన నాయకుడు అండి ఈయన. మోషే సరిగ్గా సంఘాన్ని నడపలేకపోయాడా? మోషే సరిగ్గా నడపలేకపోయాడా? అబ్బాయి ఎంత ఆశ్చర్యం, ఎంత భయంకరం. స్వయంగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి ఒక సంఘాన్ని దగ్గర నడిపించలేకపోయాడా? ఎంత బాధకరం అది, అవునా కాదా? అలా చదవండి, 32:9-14. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును. ఏమండి, నేను వారిని కాల్చివేసి ఇంత గొప్ప జనముగా, ఏమండి, వారిని కాల్చివేసి నిన్ను గొప్ప చేస్తానని చెప్పగా మోసే, ఓ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అన్నాడా? ఏమన్నాడండి? మోసే కానీ పిచ్చి అంటారా? మోసే కానీ వెర్ర అంటారా? ఎంత గొప్ప అవకాశం దొరికితే వదులుకుంటున్నాడేంటి? అని ఎంత గొప్ప అవకాశం అంటారు? మామూలు అవకాశమా? నిన్నే గొప్ప జనముగా, నీ సంతానాన్నే గొప్ప జనముగా చేస్తానని చెప్తుంటే అంతకు మించిన అవకాశం ఏంటండి? ఓకే రాడ్, ఓకే వేసే అన్నాడా? అడ్డుపడిపోయాడంటండి. అడ్డుపడిపోయి దేవుడు బతిమలాడుకుని, యెహోవా నీ మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుంచి రక్షించిన ఈ ప్రజల మీద నీ కోపం ఎందుకు మండుతుంది? ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును. ఏమండి, ఐగుప్తులో ఎలా చెప్పుకోవాలి? మల్లుకొని ప్రజలను ఈ కీడు చేయక దానికోసం ఎవరికి చెప్తున్నారండి? ఎవరికి చెప్తున్నారండి? ఎంత ధైర్యం అండి మోసేకి! ఎంత ధైర్యం ఉంటే దేవుడిని అడ్డుకుంటాడు? ఎంత ధైర్యం ఉంటే నీ కోపం మల్లుకో ప్రభువా? ఎంత ధైర్యం ఉంటే దేవునికే ఆలోచన చెప్తాడు? అంటే దేవునికి ఆలోచన చెప్పేంత పెద్దవాళ్ళం మనం. నేను అంటాను, అక్కడ రాయబడలేదేమో, మోషే కూడా దేవుని హృదయానుసారుడే. దేనికి స్తోత్రం. ఎలాగా అని అడిగితే, దేవుడు ఇప్పుడు చూడండి, నేను పైకి కోపపడతాను పిల్లల మీద, వాళ్ళు ఏం చేస్తారు నాలో? సరే కూర్చా, ఏం చేస్తారు? ఈడు ఎప్పుడు నా మీద తీసుకుంటాడు, ఈడేం మనిషి రా బాబు అని తిట్టుకుంటూ ఉంటారు. లోపల ఉండేది వేరు, నా పైనే చూస్తారు. మీరు ఎప్పుడు నన్ను ఎప్పుడు ఎలా చూస్తారు? మీకు ఎలా కనబడతా? మూర్ఖుడిగా, దుర్మార్గుడిగా, సాడిస్టోడ్ లాగా. ఏమండి, ఇలా కనబడతా. లోపల వేరండి. లోపల మీకోసం ఆ మోసే ప్రార్థించినట్టుగా ప్రార్థించారు. ప్రభా క్షమించిన ఆయన, పిల్లకాకులు ప్రభా, బాతుబచ్చాలు ప్రభా, నేను కోసం మాట్లాడుతూ ఉంటాను అక్కడ. దేనికి స్తోత్రం. పైకి వచ్చాక ఏం చేయాలి? తిట్టాలండి. దేవుడు పైకి అలా కోపంగా మాట్లాడినా సరే అంతర్భాగములో నాశనము చెయ్యాలనే మనసు కలిగిన వాడు కాడు. హల్లెలూయా. అక్కడ చెప్పాలని నేను అంటాను, మోషేకి పరీక్ష అది. ఎవరికి? మోషే మనసు ఈ రోజున నువ్వు నేను గ్రహించాలని. మోషే ఎందుకు దేవుని చేత ఏర్పాటు చేయబడిన నాయకుడో, దేవుడు ఏర్పాటు ఎంత గొప్పదో, ఎంత ఆలోచనకరమైందో తెలియపరచడానికి అక్కడ మాట రాయబడిందండి. దేనికి స్తోత్రం కలుగును గాక. మోషే దేవుని మనసును ఎరిగిన వాడే. ప్రభువా దయచేసి నీ ప్రజల్ని ఏం చేయొద్దు.
నీ కోపాగ్ని మల్లుకోనైనా నెమ్మలపడు, దేవుడికే పశ్చాత్తాపడం చెప్తున్నాడండి. యోనా గారు నినివే పట్టణం ఏమైపోద్దని చూద్దాం కూర్చున్నాడు అంటే చెప్పేసి. చాలా బాగుంటుంది అక్కడ మాటలు చూస్తే. దేవుడు వారు కుడి ఎడమలు ఎడిగిన ప్రజలు, వారు అన్యులు. మళ్ళీ దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే కుడి ఎడమలు ఎరిగిన ప్రజలు అంటే మన మనసు స్థిరమైంది కాదు. మనుషుడు బలహీనమైన ఘట్టం, మనుషుడు బలహీనమైన వాడు అని దేవునికి తెలుసు. కనుకనే మన మీద దీర్ఘశాంతమును చూపిస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి లూకాసు సువార్త 23:34 అయిపోయినాయి. ఇంకా దాని నుంచి అలాగ అంటున్నారు, అవకొట్టట్లేదు. ఇంకో 2 వాచ్లు ఉన్నాయి. ఆపేద్దాం నువ్వు అడిగినందుకన్నా స్టార్ట్ చేస్తా. లూకాసు సువార్త 23:34. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏం మనసు ఉంది మోషేకి? ఏ మనసు ఉందని మోషేకి? యేసు ప్రభువుని పట్టుకోవడానికి వస్తే మనకు లాంటివాడు కత్తి తీసి శివ నరికేసాడు. ఏం చేశాడు ఆయన? భలే చేసేవరా అని పక్కకి లాక్కెళ్ళాడా? ఎవరు తెలుసా? పేతురు, నీ కత్తి మన వరలో పెట్టు, కత్తి తీసినాడు కత్తి చేత నశించిపోతాడు అని చెప్పి అక్కడ ఆ వ్యక్తి చెవు తీసి మరలా దేవుడు ప్రార్థన చేసి అందించినట్టు కనబడుతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఎలాంటి ప్రార్థన ఇష్టమో తెలుసా? క్షమించే ప్రార్థన. ఏ ప్రార్థన అండి? మోషే తన ప్రజలను క్షమించమని అడిగిన రీతిగా మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన క్షమించడానికి వచ్చాడండి ఈ లోకానికి. మనుషులు పూర్తిగా అపవాది బంధకాల్లో ఉన్నారని దేవునికి తెలుసు. నువ్వు ఎంతగా దేవుడి నుంచి దూరం అయిపోయినా సరే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన. దేనికి స్తోత్రం. ఎలాంటి మనసు? నువ్వు మంచి కోపంలో ఉండే ఏమన్నా వచ్చి అడుగుతున్నావు, ఇప్పుడు రాక అంటావా? అంటావా? ఇప్పుడు ఇసుక తెప్పించుక, అతను మాట్లాడక. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదంటే ఏదన్నా ఇసిరేస్తా నీ మీదకి, నాతో దెబ్బలు తినేంత జాగ్రత్త ఎన్ని అంటావునా? చిరాకులో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. కానీ దేవుడు ఎంతగా మనల్ని క్షమిస్తున్నాడంటే ఆయన వాక్యం చెప్తుంది, ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది కానీ ఆయన కృప దయ, ఆయన దయ ఆయుష్కాలం అంతా, మన బ్రతుకాలం అంతా చూపించగలుగుతున్నాడు. ఇంకా నీకు ఇవ్వండి అవకాశం అని లేదు ఆయన దగ్గర. ఆయనే చెప్తాడు కదా, 70 మార్లు క్షమించాలంటే 70 ఏండ్ల మారు వరకు కూడా క్షమించాలి. మనిషి ఆయుష్కాలం ఎంత? ఇదొక లాజిక్ అండి. అది మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరాలు, 70 ఏండ్ల మారు మటుకు కూడా క్షమించగలుగుతాడు దేవుడు. దేనికి స్తోత్రం. క్షమించు అనే మనసు నీకు రావాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమడగలు తెలుసా? నువ్వు నన్ను క్షమించు. ఈ మాట చాలా కష్టమండి. సారీ చెప్పడం ఎంత కష్టమో, సారీ చెప్పిన క్షమించాను అని చెప్పడం కూడా అంత కష్టం. అవునంటారా కాదంటారా? నాకు సారీ చెప్తారన్యా, ఎందుకు చెప్పు? చెప్పమని కూడా చెప్పింది కానీ అయ్యగారి మేము చాలాసార్లు తిట్టుకున్నానండి అందుకు చెప్పినానని చెప్పిందా? తిట్టుకుంటావు నువ్వు, వినబడతా ఉంటే. నాకు ప్రతి వారం వాక్యంలో నన్నే మాట్లాడతారు. మా ఫ్రెండ్స్ వాక్యం అంటున్నారు, శరణ్య 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 అన్నారు, ఏడిపెత్తున్నారు. మా కోపం ఉండదా? ఛాన్స్ దొరకలు కానీ అండ్ అవునా కాదా? మంచిదండి శరణ్య, దానికి స్తోత్రం. అంటే డిబ్బులు చేటదని అర్థం కాదు కానీ నా దగ్గరికి వచ్చారనుకుంటుంది. దేవుడు క్షమించే మనసు కలిగిన వాడు. మనం క్షమించమని అడిగే మనసు కలిగి ఉండాలి. అని ఎలాంటి ప్రజలనైనా సరే క్షమించడానికే ఆయన రక్తం ఏం చేస్తుందంటే ప్రతి పాపము నుండి కూడా మనం పవిత్రులు చేస్తుంది. మనిషికి కావాల్సింది పశ్చాత్తాపము, మనిషికి కావాల్సింది మారు మనసు, మనిషికి కావాల్సింది నలగగొట్టబడిన హృదయం. ఎవరైతే విరిగి నలిగిన మనసుతో ప్రభు ఎదుట ప్రార్థన చేస్తారో ఆ మనిషి చేసిన ప్రార్థన, ఆ విరిగి నలిగిన మనసు అనేటువంటి బలి అర్పణ దేవునికి చాలా ఇష్టం అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మోషే కోరిక ఒకటి ఉందండి, మీకు చెప్పేసి ముగించేస్తారు. 33 అధ్యాయం 17-23. మీరు ఇంటికి వెళ్ళాక వంటలు చేసుకోవాలి, నాకు తెలుసు చాలా కంగారుగా ఉన్నారు. 33 అధ్యాయం నిర్గమాకాండం 17-23.
కాగా యెహోవా నేను చెప్పిన మాట చొప్పున చేస్తాను, నీ మీద నాకు కటాక్షం కలిగింది. ఏమండి, దేవుడు అంట మోషే పేరును బట్టి మోషేని ఎరుగుతాడంట. దేనికి స్తోత్రం. అంటే మన పేరు దేవుడికి ఎంతలా గుర్తుండాలి. ఇప్పుడు శరణ్యకి వాళ్ళ మొత్తం నాన్నమ్మ పేరు తెలుసా తెలీదా? పోనీ మీకు తెలుసా మీ మొత్తం నాన్నమ్మ పేరు? మర్చిపోయే అవసరం లేదు మనకి. దేనికి స్తోత్రం. గాడిద కూడా మనకి ఎందుకులే అనుకుంటాం మనం. ఏమండి, దేవుడు అంట ఇప్పటికీ మోషే పేరుని బట్టి దేవుడు గుర్తుపెట్టుకుంటాడు అంటాడు. అర్థమవుతుందా? చూడండి ఎందుకు ఈ మాట చెప్పాడు చూడండి ఒకసారి. దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు దేవుని పేరేంటో తెలుసా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. దేవునికి స్తోత్రం చేద్దాం. అని ఎలా పిలువబడ్డాడు? అబ్రహాం సేవించిన దేవుడు, ఇస్సాకు సేవించిన దేవుడు, యాకోబు సేవించిన దేవుడు, ఈ క్రమములో మోషే సేవించిన దేవుడుగా మార్చబడ్డాడు. చెప్పగొట్టి ప్రభునా మహిమపరుస్తాడు. హల్లెలూయా. అబ్రహాం పేరుని ఎంత హైలైట్ చేశాడో, ఇస్సాకు పేరుని ఎంత హైలైట్ చేశాడో, యాకోబు పేరుని ఎంత హైలైట్ చేశాడో, మోషే పేరును కూడా దేవుడు అంతగా హెచ్చించాడండి. ఆ మాట అందుకే పలికాడు తెలుసా, నీ పేరుని బట్టి నేను తెలుసుకుంటాను. నేను అబ్రహాం దేవా ఇప్పుడు నువ్వు పలికి చూడు అని మాట్లాడతాడు. తెలుసా విషయం? ఓ అబ్రహాం దేవా నువ్వు పలికి ప్రార్థన చేయి, ఆయన మాట ఆలకిస్తాడు. ఇస్సాకు దేవాని పలుకు వింటాడు, యాకోబు దేవాని పలుకు వింటాడు, మోషే దేవాని పలుకు వింటాడండి ఆయన. మన పితరుల పేరు చెప్పు, వాళ్ళ దేవా అని చెప్పండి. ఎంకమ్మ దేవా, ఎవరు నువ్వు? ఎందుకంటే ఆ అంకమ్మ దేవుడు ఎవరో మనకు తెలియదు కదా. ఆ అంకమ్మ సేవించిన దేవుడు ఈయన కాదు కదా. దేనికి స్తోత్రం. అయితే మోషే సేవించిన దేవుడు పలకడానికి ఇష్టంగా ఉన్నాడండి. హల్లెలూయా. అలాగే నీ పేరు దేవుని ఎదుట మోకాలి. నీ పేరు దేవుడు గుర్తుపెట్టుకోవాలి. నీ పేరు దేవుడు ఇష్టంగా చూడాలి. చిన్న విషయం కాదు ఇలా రావాలంటే, చిన్న విషయం కాదండి అది. ఆయన పేరు పదే 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 పలకాలంటే ఆయన అంత దగ్గరికి వెళ్ళిపోవాలి. దానికి స్తోత్రం కలుగునుగా. చదవండి ఇంకా 17వ చేస్తాను, కటాక్షం కలిగింది. దయచేసి నీ మహిమను నాకు చూపుము ప్రభువా అని అడిగితేనంట, నా మంచితనమంతా నీ ఎదుట నేను కనపరుస్తా. యెహోవా అనే నా నామము నీ ఎదుట ప్రకటిస్తాను. చూడండి, మనం పాత నిబంధనలో యెహోవా 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 అని చదువుతున్నాం చూసారా, అవి తర్జుమాలో వచ్చినాయి. యెహోవా అనే నామము ఎక్కడ బయలుపరచబడిందంటే మోషే దగ్గర బయలుపరచబడింది. అదవుతుందా? మోషేకి రివీల్ చేయబడిన నామం యెహోవా నామం. ఎవరికి? ఇప్పుడు ఆది కాండము నుంచి రాసినటువంటి ప్రతి మాట కూడా మోషే. దేవుడు మోషేతో తెలియజేసిన ప్రతి మాటలో దేవుడు అనేటువంటి ఆ పదము దగ్గర యెహోవా అని రాయడం జరిగింది. అంతకుముందు యెహోవా అనే నామం లేదండి, దేవుడు అని పిలిచేవారు అంతే. అందుకే నువ్వు ఎవరో ప్రభువా అని అడిగాడా? అప్పుడు చెప్పాడా నేను యెహోవా అని చెప్పాడు. ఆయన ఏమన్నాడు? నువ్వు ఉన్నవాడిని అంతే. పేరు చెప్పలేదండి. ఆయన పేరు అందరికీ చెప్పే దేవుడు కాదు. హల్లెలూయా. అయితే మనకు కూడా అదే రివీల్ చేయబడింది. మనము దేవుని యొక్క నామాన్ని కలిగి ఉన్నాం. అదే నజరేయుడైన యేసు క్రీస్తు అను నామము. హల్లెలూయా, హల్లెలూయా. నా నామమున మీరు నన్ను ఏమి అడుగుతారో. అప్పట్లో ప్రపంచమంతరికి దేవుని నామం వ్యాపించబడలేదు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ నామమును గురించి మాట్లాడుతూ, నా నామమున మీరు ఏమడిగినా, అపోస్తలులు కనుగొన్నారు అన్ని నామముల కంటే పైగా ఉన్న నామము. అన్ని నామాలు, దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. ఏమండి, ఎంత పెద్ద పేరు ఉంటుంది తెలుసా? పెద్ద పేరు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఎవరన్నా.
పెద్ద పేరు, పెద్ద పేరు, పెద్ద పేరు చెప్పండి అమ్మా. పెద్ద పేరు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అసలు లేవా? ఏమున్నాయి? రెండే. డింపుల్ ప్రియాంక, ఉమా మహేశ్వరి, హేమమాలిని. హేమమాలిని అండి ఆవిడ పేరు. హేమలత ఏమండి? హేమలత. దేవునికి స్తోత్రం. నా పేరు చెప్పనా? ఇప్పుడు చెప్పాను, మీకు చెప్పలేదా? మీకు ఎక్కడ తెలుసు? త్రినాథ్ కుమార్ అని తెలుసు. భవాని వీర వెంకట సత్య సాయి వేణు రామ త్రినాథ్ కుమార్. మొత్తం లైన్ ఎట్టేశారు మా ఇంట్లో. కొలవని దేవుళ్ళు లేరు మా ఇంట్లో. కొలవని రోజులు లేవు. 4-5 సంవత్సరాలు పుట్టానంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగుందా పేరు? వచ్చేవారం అప్సెప్పండి. సింపుల్గా ఏమంటారు? చిన్న ఏరియాకి ఒక పేరు నాకు తెలుసా. ఏరియాకి ఒక పేరు. ఈ ఏరియాలో చిన్న అంటే, తర్వాత మా రాజమండ్రి చర్చిలో జర్మియా, ఇంకో యూత్ చర్చిలో జర్మీ, అండ్ మేము ఫ్యాక్టరీ చేసే దాంట్లో పీటీ కుమార్. ఎన్ని పేర్లు ఉన్నాయండి. అన్ని పేర్లు పిలవబడ్డాను నేను. కానీ అన్నిటికంటే పైగా ఇప్పుడు దేవుడు ఒక పేరు పెట్టేశాడు నాకు. ఏంటది? దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. దేవునికి ఆయన కొన్ని లక్షణాలు బట్టి పిలిచారండి. హాగర్ ఏమని పిలిచింది? ఏముంది దానికి? హిబ్రీ పదం ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలిచారండి. ఆయన కలిగిన లక్షణం. నువ్వేమని పిలుతావు యేసయ్యని? పలుకుతున్నాడా? వీటన్నిటికీ పైగా ఒక పేరు పెట్టాడండి. అదే యేసుక్రీస్తు నామము. హల్లెలూయా. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించడానికి ఆయన రక్షకుడిగా అభిషేకము పొందిన వాడికి లోకానికి వచ్చాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెహోవా అనే నామాన్ని చెబుతున్నాను. తర్వాత నేను కనికరించేవాడిని కనికరిస్తా. నువ్వు నా ముఖం చూడజాలో. ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు. మరి యెహోవా ఇదిగో దేనికి చూడండి. మోషేకి అప్పుడు దాకా ఒక మొహమాట ఉంది. నాతో మాట్లాడుతున్నాడు. ఎదురుగా ఏదో అగ్ని కనబడుతుంది, ఒక స్వారూప్యం ఉంది. ఆ మొహం చూడాలి కదా. పూర్వకాలంలో అండి పెళ్లి చూపులు లేకుండా పెళ్లి చేసేవారండి తెలుసా. మధ్యలో క్లాత్ కట్టేవారు కదా. కట్టేవారా? కట్టేం చేసేవారు? పెద్దలు వెళ్ళి మాట్లాడుకునేవారండి. ఇప్పుడు రెబెక్కాని ఇస్సాకు గారికి చూపించలేదు. ఇస్సాకు గారికి ఏమైంది? ఎలియాజరు వెళ్ళాడు, సంబంధం చూశాడు. దేవా నీ దాసుని కుమారుడికి ఎవరు కావాలని నేను అనుకుంటున్నా, నాకు అన్నాడు. ఇచ్చాడు, తీసుకొచ్చాడు, వెండి బంగారులు వేసుకొచ్చాడు, ఒంటి ఎక్కించుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత డైరెక్ట్గా పెళ్లి చేశాడు. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు కానీ మొహం చూడాలి. అండ్ ఒకానొక సమయంలో వీడియో కాల్ లేనప్పుడు ఫోన్లు మాట్లాడుకున్నారా? ఫోన్లు మాట్లాడిన కాలం చేతులు ఎత్తండి. ఫోన్లు మాట్లాడిన కాలం, ఓన్లీ ఫోన్లు మాట్లాడిన కాలం. వితౌట్ వీడియో కాల్ వీడియో కాల్ లేకుండా ఫోన్లు మాట్లాడిన కాలం. పెళ్ళి కాకముందు ఫోన్లు మాట్లాడిన కాలం. ల్యాండ్ లైన్, తర్వాత సెల్ ఫోను. ఎప్పుడు చూద్దామా ఆ మనసు ఉండేదంటే మోషేకి. మిమ్మల్ని ఏం తప్పట్లు అక్కడ దాకా నేను అలాగని మోషే గారి మనసు చెప్తున్నాను. మాట్లాడుతున్నాడు, స్వరం వినబడుతుంది, స్పర్శ అనుభవిస్తున్నాడు, కానీ దేవుడిని ముఖం చూడాలి అనే ఆశ మోషేలో ఉండిపోయింది. అదే దేవుని అడిగాడు. కానీ దేవునికి ఒక నియమం ఉంది ఏంటో తెలుసా? బతికున్నవాడు ఎవడో దేవుని చూడలేడు, చూచిన వాడు ఎవడో బతకలేడు. ఇది మార్చే అవకాశం లేదండి. అయినా నా మంచితనం నీకు చూపిస్తాను, నా మహిమను నీకు చూపిస్తాను. తర్వాత అంటున్నాడు, ఇంకా మాట్లాడండి, గో నువ్వు వెళ్ళి ఆ బండ సందులో దాక్కో. నా చేతులు నిన్ను కప్పును,
దేనికి స్తోత్రం కలుగును గాక. సంవత్సరాలు సారి వైర్ దాన్ని నాతో చూసుకో. ఇప్పుడు ఈ చెయ్యి పెట్టి నాకు కొట్టాను అనుకోండి, ఇక్కడికి ఏమవుద్ది ఇప్పుడు? ఏమండి, ఏమన్నా ఉంటుంది ఇక్కడికి? ఇంకా ఈ జబ్బు సైడ్కి వచ్చేస్తుంది, అవునా? ఇప్పుడు మోషేకు దేవుడు డైరెక్ట్ కనబడ్డాడంటే మోషే సీన్ అయిపోయింది. ఇప్పుడు ఈ దెబ్బ కాయాలంటే ఏం ఆపాలి తెలుసా? నా రెండో చెయ్యి రావాలి ఇక్కడ. ఈ రెండో చెయ్యి వచ్చి పట్టుకెళ్ళగా లాబెట్టి ఏమైంది? ఇక ఎంత తగిలిందా? దేవుడు మోషేని అలా కాపాడాడండి. వెనుక భాగాన్ని చూసేలా చేసాడు దేవుడు. దేనికి స్తోత్రం కలుగును కాక. కూర్చో. ఆఖరిగా ఆ వెనుక భాగమును చూసే శక్తి కూడా మోషేకి లేదండి. దేవుని ఏ నరుడు చూడలేడు. ఆయన మహాప్రభావము కలిగిన దేవుడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేటువంటి అమరత్వము కలిగిన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథంలో రాయబడుతుంది, కెరూబులు ఎగురుతున్నాయంట. ఆ ముఖమును కప్పుకొని, శరీరాన్ని కప్పుకొని ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. దేవదూతలు కూడా దేవుని ముఖమును చూడడానికి భయము కలిగిన ఉంటాయి. ఎందుకంటే అంత ప్రకాశముతో ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవదూతలు కూడా ప్రకాశమే, కానీ వారికి మించిన ప్రకాశం, వారికి మించిన మహిమ, వారికి మించిన ప్రభావము దేవుడి దగ్గర ఉందని. దేవుని చూడాలని మనసు మోషేకు ఉండిపోయింది. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడగలిగాడా మోషే? చూడగలిగాడండి ముఖం? వెనకాల చూస్తే సరిపోద్ది ఏంటండి? చూడలేకపోయాడండి. ఆ మహిమతో చూడలేకపోయాడు. దేనికి స్తోత్రం. కానీ దేవుడు ఎంత ఎక్కువగా మోషేని ప్రేమించాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరం చెందుతున్న సమయంలో మాట చూసుకుని ముగించేసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17, ఇంకా 4-5 వచనాలు ఉన్నాయి. అంటే 17వ అధ్యాయం చదివి ముగించేసుకుందాం. మత్తయి సువార్త 17. ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఎవరిని చూశారు ఇప్పుడు? యేసు ఏమై ఉన్నాడు ఇక్కడ? రూపాంతరము చెంది ఉన్నాడు. దేనికి స్తోత్రం. రూపాంతరం అంటే ఏంటండి? రూపాంతరం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు ఎలాగున్నాడో, పరలోకంలో ఏమై ఉన్నాడో దాంట్లో రూపాంతరం చెందాడు. దేనికి స్తోత్రం. మోషే కోరిక ఇక్కడ తీర్చాడు దేవుడు. అక్కడ రూపాంతరం చెందినప్పుడు మోషే ఎందుకు రావాలి? చెప్పండి. అసలు ఎందుకు రావాలి? అసలు అవసరం ఏముంది? దేవునికి మహిమ. ఎన్ని వేల సంవత్సరాల కోరిక తీరిందండి. నువ్వు ఆ కోరిక ఉంటే నువ్వు కూడా తీర్చుకోబడదు. ఆ కోరిక ఏముండాలి తెలుసా? యేసుని చూడాలి. నేను అడుగుతున్నాను, యేసుని హత్తుకో ప్రభు. ఆ స్పర్శ కావాలి ప్రభు నాకు. ఆ హత్తుకున్న స్పర్శ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? తల్లి కౌగిట్లో ఉన్న పిల్లలకు ఎంత ఆనందం కలుగుద్దో, దేవుని కౌగిలిలో ఉన్నటువంటి మనకు అంత ఆనందం కలుగుద్ది అంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభువుని చూడాలని కోరిక మనలో ఉంటే అప్పుడు వెళ్తామండి దేవుని మన రాజ్యానికి. ఎవరిని చూడాలి? నువ్వు సాధారణ చూడాలని కోరుకో, అడు వెంటనే వచ్చేస్తాడు. హలో, ఇదిగో నా కోసం ఎంత అర్థంగా ఆడుతున్నావు. మన శరణ్య చూసింది దెయ్యండి, కానీ కాలే పట్టుకుని వచ్చేసింది అక్కడెక్కడి నుంచి ఎగురుకుంటా. దేవుని చూడాలి మనసు మనకు కావాలండి. నీ మనసులో ప్రార్థన చేస్తే ఈ మాట అడగచ్చు, తప్పేం కాదు. మోషే అడిగితే తప్పు అన్నాడు. అరే ఏం మాట్లాడుతున్నారు, నువ్వు ఏమడుతుందో తెలుసా నీకు అన్నాడండి. లేదు, శిష్యులు అన్నారు నీ కుడిపక్కల నువ్వు ఏమడుతుందో తెలుసా అని అడిగాడండి. అక్కడ
ఆయన చూడడం తప్పు కాదండి, చూడాలనే మనసు మనకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఎక్కడికన్నా నువ్వు ఒక 2-3 సంవత్సరాలు ఉద్యోగం చేయడానికి దూర ప్రాంతంకి వెళ్ళావంటే నీ మనసు ఎలా ఉంటుంది చూడడానికి? అనిపిస్తా. ఇప్పుడు వీడియో కాల్ వచ్చినాయి. ఇది లేని కాలంలోకి వెళ్ళాలి మీరు. ఫోన్లు లేని కాలంలోకి వెళ్ళాలి. అప్పుడు టెలిగ్రాములే, ఉత్తరాలే. ఆ ఉత్తరాలు చూసే దాచుకునే వాళ్ళు. అవునా? ఉన్నాయి. ఎప్పుడైనా మీ దగ్గర ఉత్తరాలు ఉన్నాయండి? ఎంతమంది ఉత్తరాలు వాడారు? ప్రియమైన ప్రకాష్ గారికి వద్దండి, మీ ఇద్దరు లేదు అందుకే. సరే, దేవునికి స్తోత్రం. ఉత్తరాలు ఉండేయండి లేదా? అంటే మన టైం వచ్చేటప్పటికి అయిపోయింది. మా టైంలో ఉంది ఉత్తరం. నేను రాసేవాడిని. స్కూల్లో నేర్పించేవారు. డియర్ సార్, ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్, ప్లీజ్ గ్రాంట్ మీ 1 day లీవ్. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్కి బోల్ లెటర్లు రాసాం. దేనికి స్తోత్రం. క్లాస్ టీచర్కి బోల్ లెటర్లు రాసాం. ఇప్పుడున్న కూరగాళ్ళ క్లాస్ టీచర్కి లవ్ లెటర్ రాసే రకాలు ఇప్పుడు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఎవరో సంవత్సరం గంట మామూలు అనుకున్నారా? ఆ టీచర్ మొన్న ఒక లెటర్ చూపించింది నాకు. ఊరికే అంటున్నాడు. ఆడు మంచోడు. ఆడు టీచర్కి రాడాడు. మన స్టూడెంట్స్ రాసుకుంటాడేమో కానీ టీచర్కి రాడాడు. సరే, మంచిది. దేవుడిని చూడాలనే ఆతురత మనకు రావాలండి. మోషే కలిగిన లక్షణాలు మనం చూసాం కదా ఇవాళ. మోషే ఏమై ఉన్నాడో, ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాలన్నీ యేసు ప్రభువులో కనబడుతున్నాయి. అంటే క్రీస్తును పోలి నడుచుకోవాలని పౌలు చెప్పిన రీతిగా మనము కూడా అలాంటి మార్గము, అలాంటి లక్షణాలు మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. కష్టమే, కానీ క్రీస్తు మనసు మనలో ఉంటే ఖచ్చితంగా సులువుగా మార్చబడుతుంది. క్రీస్తు వలె బ్రతకడానికి, క్రీస్తులాగా జీవించడానికి, క్రీస్తు మార్గములో క్రీస్తుకు మాదిరిగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు కూడా నీ పేరును గుర్తుపెట్టుకుంటాడు. నీ దేవునిగా పిలువబడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు లాగే మోషే దేవుడు ఎలాగైతే ఉన్నాడో మన పేరు మీద మన దేవుడు కావాలి. ఆయన దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ఏలిన దేవుడు, మనల్ని పిలుచుకున్న దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు మన తరములను కూడా ఆయన సన్నిధిలో దీవెనకరంగా మార్చునుగాక. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని